అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరొకసారి దేవుని యొక్క మాటలను మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన మహాభాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాను. నేటి దిన వాక్యముగా యెషయా గ్రంథము 51వ అధ్యాయము మొదటి 3 వచనాలని చదువుకుందాము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము మొదటి 3 వచనాలు. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచిని, అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అగునట్లు చేసి తిని. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతా స్తుతియు సంగీత గానములను దానిలో వినబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన వాక్య భాగం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా రాజా యేసయ్యా నీకు వందనాలు. ప్రభా, చదవబడిన వాక్య భాగాన్నైనా మీ హస్తాలకు అప్పగిస్తుండగా మాతో మీరు మాట్లాడమని ప్రభా, మీ సన్నిధిని మాతో ఉంచి ముందుకు నడిపించమని ప్రభా, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు కూడా అయా నెమ్మది తండ్రి, ప్రభువా శాంతి సమాధానం అయా మీరు దయచేయమని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువు నందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, చదవబడిన వాక్య భాగాన్ని మనము గమనించుదాము. మనము ఈ వాక్య భాగాన్ని కనుక గమనించినప్పుడు దేవాది దేవుడు ఈ వాక్య భాగాన్ని తన ప్రజలైన వారిని ధైర్యపరుస్తూ వారికి ఒక ఓదార్పును లేదా భరోసాను అందిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ మాటను చూస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రజలైన వారు చెరలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు వారిని పూర్వము తన దాసుడైనటువంటి లేదా ప్రియ స్నేహితుడైనటువంటి అబ్రహాము గారికి దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని గుర్తు చేస్తూ వారిని బలపరుస్తున్నట్లుగా మనం ఈ మాటల్ని చూస్తూ ఉన్నాము. మనం మొదటి వచనం గమనిస్తే సహోదరి సహోదరుడా, నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారలారా నా మాట వినుడి. నీతిగా బ్రతుకుతూ లేదా దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుణ్ణి నమ్ముతూ, దేవుణ్ణి వెంబడిస్తున్న వారిని బట్టి ఆయన ఒక నోటీస్ ఇస్తా ఉన్నాడు, ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు, ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. నా మాట వినుడి అంటా ఉన్నారు. వినడానికి చెవి యొగ్గమంటా ఉన్నాడు, దృష్టి నుంచమంటా ఉన్నాడు, మనసును కేంద్రీకృతం చేయమంటా ఉన్నాడు దేవుడు చెప్పే ఆలోచన మీద. ఈ ఆలోచన మీద ఆనాడున్నటువంటి వారే కాదు, ఈనాడు ఈ మాటలు వింటున్నటువంటి మనము కూడా ఈ వాగ్దానం మీద దృష్టిని కేంద్రీకృతం చేయవలసిన వారమై ఉన్నాము. దృష్టిని ఈ వాక్యం వైపు మళ్లించవలసిన వారమై ఉన్నాము. దేవుడు చెప్పే మాట ఏమిటో వినడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. మనం ఇక్కడ చూసినప్పుడు ఈ మాటలు గమనిస్తా ఉన్నప్పుడు వారికి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని? మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించుడి. ఇక్కడ ఫిగరేటివ్ లాంగ్వేజ్, సాదృశ్య రూపకమైనటువంటి ఒక వస్తువుని చూయిస్తూ అందులో నుండి సత్యాన్ని బోధించే ఒక క్రమాన్ని, ఒక ఉద్దేశాన్ని ఇక్కడ చూయిస్తా ఉన్నారు. ఇక్కడ గమనిస్తా ఉన్నప్పుడు బండని సాదృశ్యంగా చూపుతూ ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. గుంట అనే ఒక పదాన్ని వాడుతూ ఇక్కడ మరొక సాదృశ్యాన్ని చూపుతా ఉన్నారు. ఏ బండ నుండి చెక్కబడితిరో ఆలోచించుడి. ఈ బండ అనే మాటని మనం గమనించినప్పుడు మనము నివసిస్తున్న ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద బండలుగా కొన్ని ఉంటాయి. రాళ్ళని, చిన్న చిన్న వాటిని రాళ్ళు అంటారు, పెద్ద పెద్ద వాటిని బండలు అంటారు.
వీటిని గమనిస్తా ఉన్నప్పుడు మనము గనక మన చుట్టుపక్కల గమనించినా, మనం ఉన్న పరిసరాల్లో గమనించినా, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు గమనించినా కొన్ని పెద్ద కొండలుగా బండలుగా అగుపడతాయి. వాటిని గమనిస్తా ఉన్నప్పుడు అవి ప్రయోజనం లేనివిగా, ఎందుకు అక్కడకు రానివిగా మనకు అగుపడతా ఉంటాయి. అవి మనము మామూలు వ్యక్తులు ఆ యొక్క దారి గుండా ప్రయాణం చేసే వాళ్ళు అవ్వచ్చు, ఆయా ప్రాంతాల్లో వాటిని గమనించే వారు అవ్వచ్చు, వాటిని చూసినప్పుడు ప్రయోజనం లేనివిగా అవి అగుపడతా ఉంటాయి. కానీ అదే బండను ఒక శిల్పకారుడు, ఒక శిల్పి గమనించినప్పుడు అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విగ్రహం ఎలాంటిది వస్తుందో, ఏ పనికి ఆ బండ ఉపయోగపడుతుందో ఆ శిల్పకారుడు లేదా ఆ శిల్పి దాన్ని గమనిస్తాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ చిక్కుల్లో, శ్రమల్లో, వేదనలో ఉండి ఇంకా మాకు ఆధారం లేదనుకున్నప్పుడు, ఇంకా మా పని అయిపోయింది అనుకున్నప్పుడు, మేము ఇంకా విడుదల పొందలేమనుకున్నప్పుడు దేవుడు తన ప్రజలను ఉద్దేశించి వారికి వాగ్దాన రూపకమైన లేకుంటే ధైర్యం పరుస్తూ దేవుడు ఒక్కసారి తిరిగి గతాన్ని వారికి గుర్తు చేస్తా ఉన్నారు. గతాన్ని గుర్తు చేసే క్రమంలో ఈ పదాలను వాడుతూ ఉన్నారు. ఈ పదము సాధారణంగా వింటున్నప్పుడు బండ అనేది ప్రయోజనం లేనిది, ప్రతిఫలం లేనిది, ఉపయోగానికి రానిది, అక్కర లేనిదిగా అగుపడతా ఉంది. అయితే దాని గురించి ఆలోచించమంటా ఉన్నాడంటే ఆ కింద ఏమి చెప్పదలుచుకున్నాడో మనం ఒకసారి చూస్తే, మనము 2వ వచనం గమనిస్తే, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేసి తిని. ఇప్పుడు ఆ బండ ఎవరో, ఆ గుంట ఎవరో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆ బండ ఎవరంట? అబ్రహాము గారంట. ఆ గుంట ఎవరంట? శారమ్మ గారంట. ఏమిటి ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏమిటి దేవుడు అంటే, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రయోజనం లేని బండగా అబ్రహాము గారు ఉన్నప్పుడు, ప్రజలకు తనను ప్రజలు గమనిస్తా ఉన్నప్పుడు, ప్రజలకు అంత కలిగి ఉన్నప్పటికీ, అష్టైశ్వర్యాలు కలిగి ఉన్నప్పటికీ, సకల సమృద్ధి కలిగి ఉన్నప్పటికీ, తనలో ఉన్నటువంటి వేదన ఏమిటి అంటే గర్భఫలం లేకుండా ఉన్నారు, సంతానం లేకుండా ఉన్నారు. అప్పుడు అబ్రహాము గారి జీవితాన్ని గమనిస్తే సకలం కలిగి ఉన్న సంతానం లేని వాడిగా ఉన్నందుకు అబ్రహాము గారిని ఒక బండతో పోలుస్తా ఉన్నారు. ఆ బండ ప్రయోజనం లేనిది అన్నట్లుగా, ప్రయోజనం లేనివాడు, ఎందుకు పనికిరానివాడు, ఏమి ఉంటే ఏమిటి, దాన్ని అనుభవించేవారు తనకు లేరు కదా అన్నటువంటి ఒక నిందను మోస్తూ ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి, జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి ఎవరు? అబ్రహాము గారు. అలాంటి అబ్రహాము గారిని గూర్చి దేవుడు చెప్తున్న మాట ఏమంటా ఉన్నారంటే, వారిని పిలిచాను, ఒంటరి అయి ఉన్నప్పుడు పిలిచాను, పిలిచి తనను పెక్కుమందిగా చేసి తనను ఆశీర్వదించి తిని అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నారు? ఇక్కడ శ్రమల్లో ఉన్నటువంటి ప్రజలను ఓదార్చడానికి, ఇక్కడ కష్టాల్లో ఉన్నటువంటి బిడ్డలను ధైర్యపరచడానికి. అంటే ఇప్పటికీ బబులోను చెరలో లేకుంటే శత్రువుల చేతిలో ఉన్నటువంటి దేవుని ప్రజలైన వారు ఏమనుకుంటున్నారంటే, మేము ఇంకా ఎందుకు అక్కడికి రాని వారము, ప్రయోజనం లేని వారము, మా పని అయిపోయింది, ఇంకా మాకు బ్రతకనేది లేదు, మా జీవితం అనేది పోయింది అని అనుకుంటున్నారు. అలాంటి సందర్భంలో దేవుడు సెలవిస్తున్న మాట, నేను అబ్రహాము గారిని పిలిచాను,
ఆశీర్వదించాను, పెక్కుమందిని చేశాను. ఈ అబ్రహాము గారిని పిలిచి పెక్కుమందిని చేసే క్రమములో అబ్రహాము గారి పక్షాన దేవుడు చేస్తూ వచ్చినటువంటి వాగ్దానాలు లేకుంటే ఇచ్చినటువంటి మాటలు ఏమిటనేది మనం గమనిస్తే, ఒకసారి ఈ మాటలన్నీ మనకు ఎక్కడ అగుపడతాయి అన్నప్పుడు మనము ఆది కాండానికి వస్తే మనకు అక్కడ కొన్ని మాటలు అగుపడతాయి. ఆది కాండము 12వ అధ్యాయము మొదటి వచనాల్లో, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది అబ్రహాము గారికి దేవుడిచ్చినటువంటి మాట. ఈ మాట ప్రకారముగా అబ్రహాము గారు దేవుని మాటను విని బయలుదేరి తన ప్రయాణాన్ని కొనసాగించారు. అటు తర్వాత మనం గమనిస్తే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, 15వ అధ్యాయం 6వ వచనంలో మరొక మాట ఉంటుంది. 6-7 వచనంలో చూస్తే గనక మనం ఒకసారి 5వ వచనం చూస్తే, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగగునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ నీతి అంటే ఏంటి? దేవుని నమ్మడమే నీతి. అయితే నీతిని అనుసరిస్తూ ముందుకు సాగువారులారా, లేకుంటే యెహోవాను వెంబడించు వారులారా అంటే దేవుణ్ణి నమ్ముతూ ముందుకు సాగుతున్న వారులారా, దేవుని బిడ్డలుగా పిలువబడుతూ ముందుకు సాగుతున్న వారులారా, దేవుని కొరకై బ్రతకాలని నిర్ణయించుకొని ముందుకు సాగుతున్న వారులారా, వినుడి, మాట వినుడి అని చెబుతున్నట్లుగా మనకు అన్వయించుకోవచ్చు. ఇక్కడ మనం గమనిస్తా ఉన్నప్పుడు అబ్రహాము గారిని ఈ రీతిగా పిలిచి, అబ్రహాము గారిని మనం ఇంకా ముందుకెళ్ళి ఆలోచిస్తే 22వ అధ్యాయంలో గనక గమనిస్తే 17వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ మరో మాట ఉంటది. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసదను అని మాట్లాడుతా ఉన్నారు. ఇంకా చూస్తే నీ సంతతి వారు తమ శత్రువుల గవనిని స్వాధీనపరుచుకొందురు. గర్భవాసమున గర్భఫలమే లేనటువంటి వ్యక్తికి దేవుడు వాగ్దానం ఇచ్చి తనకు ధైర్యపరుస్తూ తనను ముందుకు నడిపిస్తా ఉన్నారు. ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ దేవుడు కాలక్రమేణా అబ్రహాము గారికి ఇస్సాకు అనే ఒక కుమారుణ్ణిచ్చి తన్ను ఆశీర్వదించి తనకు ఏశావు, యాకోబు అనే మరొక 2 కుమారులనిచ్చి యాకోబు గారిని జ్ఞాపకం చేసుకుని 12 మంది కుమారులను ఇశ్రాయేలు గోత్రకర్తలను దయచేసి వారి ద్వారా 70 మందిగా విస్తరింపచేసి అటు తర్వాత వారిని దేవుడు ఐగుప్తు అనే ప్రాంతంలోనికి నడిపించి ఆ ప్రాంతములో అక్కడ పరిపాలకులైన వారిని అణచివేస్తున్న కొద్దీ దేవుడు వారిని విస్తరింపచేస్తూ లక్షల మందిగా చేస్తూ ముందుకు నడిపిస్తూ వచ్చినటువంటి అనుభవాన్ని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఎవరికి? చెరలో ఉన్న వారికి, శ్రమలో ఉన్న వారికి, బంధింపబడిన వారికి, బాధలో ఉన్న వారికి, ఇక జీవితం అయిపోయింది అనుకున్న వారికి, ఇంకా బ్రతుకు లేదనుకున్న వారికి, ఈ బ్రతుకు ఇక ముందుకు సాగించలేము అనుకున్న వారికి గుర్తు చేస్తా ఉన్నారు ఈ వాగ్దానాన్ని. ఇక్కడ మనం గమనిస్తా ఉన్నప్పుడు ప్రియులారా, ఇదే విశ్వాసంలో కొనసాగుతూ ఇదిగో ఇలా ఇక బ్రతుకు లేదనుకుని, ఇంకా నా బ్రతుకు అయిపోయింది అనుకొని, ఇంకా నేనేమి సంపాదించినను ఏమి నేను పొందుకున్న వాడనేమి, ఇంకా నాకెవరు లేరు కదా, అనుభవించేవారు లేరు కదా, నాది ఆశీర్వాదకరమైన బ్రతుకు కాదు కదా అనుకుంటే, అబ్రహాము గారిని పిలిచినటువంటి దేవుడు, అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఈ దినాన మీతోనూ నీతోనూ
మాట్లాడుతున్నాడు అన్నటువంటి సంగతి మర్చిపోవద్దు. అబ్రహాం గారికి వాగ్దానం చేసిన దేవుడు ఈ దినమున నీకు వాగ్దానం చేస్తున్నాడు అన్న సంగతి మర్చిపోవద్దు. ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీతిని అనుసరించు దేవుని అనుసరించు వారులారా మాట వినుడి అన్నటువంటి ఆ మాట వింటున్న నీకు వర్తిస్తుంది. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్నటువంటి మాటగా స్వీకరించగలిగితే దేవుని కార్యాన్ని నీ జీవితంలో నీవు రుచి చూస్తావు అన్న సత్యాన్ని దేవుడు తెలియజేయాలనుకుంటున్నాడు. అయితే ఈ రీతిగా దేవుడు చెబుతూ ఇంకా కింది వచనాల్లో ఏం మాట్లాడుతూ ఉన్నారో మనం చూద్దాం. మనం ఇక్కడ చూస్తా ఉన్నప్పుడు 51వ అధ్యాయము ముందు వచనాలకు వస్తే 3వ వచనానికి వస్తే, యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. అబ్రహాము గారిని పిలిచి ఆశీర్వదించి పెక్కుమందిం చేసి ముందుకు నడిపించిన దేవుడు సమాధానం అనబడిన భూమి, సమాధానానికి సూచికైనటువంటి భూమి సియోను ఈరోజు ఎండిన భూమిగా ఉంది. ఎందుకు అక్కడ రానిది అనుకుంటుంది. అయితే ఏమంట, దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు అని మాట్లాడుతూ ఉన్నారు. చెరలో ఉన్నటువంటి ప్రజలను దేవుడు విడుదల కలగజేస్తానంటా ఉన్నాడు. ఈ సందర్భాన్ని ఈ యొక్క మాటల్ని చూస్తూ ఉన్నప్పుడు మొదటి రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము, రాజుల గ్రంథాలు మనం చదువుతా ఉన్నప్పుడు రాజుల గ్రంథాల్లో సొలొమోను గారు పరిపాలన జరిగించినప్పుడు, దేవుని ప్రజల మీద రాజుగా ఉన్నప్పుడు ఆ 40 సంవత్సరాలు శాంతి వర్ధిల్లినట్లుగా, లేదా దావీదు గారి కాలంలో శాంతి వర్ధిల్లినట్లుగా, వాళ్ళు సకల సమృద్ధి కలిగి ముందుకు నడిచినట్లుగా మనం చూస్తాము. అంతేకాదు ప్రభువునందు ప్రియమైన వారులారా, మనము ఒక్కసారి మనం జీవిస్తున్న ఈ కాలంలో, మనం బ్రతికున్న ఈ భూమి మీద దేవుని యొక్క ఆనవాళ్ళు మనకు ఇంకను అగుపడుతూనే ఉన్నాయి. దేవుని ప్రజలైన వారిని బలపరుస్తూనే ఉన్నాయి. మనం గనక ఒక్కసారి గనక గమనిస్తే ఈనాడు మన కళ్ళెదుట ఉన్నటువంటి సజీవ సాక్ష్యము, దేవుణ్ణి విశ్వసించిన వారికి దేవుడు చేసే కార్యము, దేవుడు ఏమై ఉన్నాడో గుర్తెరిగి ముందుకు సాగడానికి దేవుడించినటువంటి ఒక సజీవ సాక్ష్యముగా ఈనాడు మనకు ఇశ్రాయేలు దేశం అనేది ప్రపంచ పటంలో అగుపడతా ఉంది. మనం గమనించినప్పుడు క్రీస్తు శకము 1948 మే 14 వరకు ప్రపంచ పటంలో ఇశ్రాయేలు దేశము అనేది లేదు. కానీ వారిని సమకూరుస్తానన్న దేవుడు, వారిని ఆశీర్వదిస్తానన్న దేవుడు, వారిని దీవిస్తానన్న దేవుడు తిరిగి వారిని సమకూర్చి ఒక దేశంగా ఫామ్ చేశాడు. ఒక దేశంగా ఫామ్ చేసి ఆ దేశమును నిలబెట్టి, ఆ దేశము అత్యంత చిన్నదిగా అగిపించిన దాని విస్తారణము, దాని యొక్క విస్తరణ లేకుంటే విస్తీర్ణము, కానీ ఆ దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు, జ్ఞాన సమృద్ధి కలిగిన వారు సృష్టించినటువంటి అద్భుతాలు ఎన్నో వస్తువుల్లో, ఈనాడు ప్రపంచం వాడుతున్నటువంటి ఎన్నో వస్తువుల్లో వారి యొక్క జ్ఞానం ఉంది. ప్రతి వస్తువు యొక్క తయారీ వెనుక యూదుల యొక్క హస్తము ఉంది. అది దేవుని ప్రజలకు దేవుడిచ్చిన జ్ఞానము. దేవాది దేవుడు నిజమని తెలియజేయడానికి ఈ ప్రపంచం మీద సజీవంగా సాక్ష్యంగా ఉన్నటువంటి ప్రదేశము ఇశ్రాయేలు దేశం. అయితే మనం ఇక్కడ గమనిస్తా ఉన్నప్పుడు
ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అణిగిపోయిన స్థితిలో, అసలు ఆధారమే లేదనుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి దేవుని ప్రజల్ని, దేవుడు ఏర్పరచుకున్న వారిని దేవుడు విడిచిపెట్టలేదు. ఆనాడు అబ్రహాం గారిని విడిచిపెట్టలేదు. ఆ తనంతరం వచ్చినటువంటి దేవుని జనాంగాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. అయితే దేవుణ్ణి అనుసరిస్తున్న నిన్ను, నన్ను, మనలను కూడా దేవుడు విడిచిపెట్టడు. దేవుడు ఖచ్చితముగా ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారముగా పాడైపోయిన నీ స్థలములను తిరిగి స్థిరపరుస్తాడు. నీ స్థలములు మళ్ళా స్థిరపడతాయి. నీ పునాదులు వేయబడతాయి. నీవు నిలిచుండి దేవునికి సాక్షిగా ఉండగలుగుతావు అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. పాడైపోయిన నీ బ్రతుకు ఏదేను తోట వలె ఉంటుంది అని సెలవిస్తా ఉన్నాడు. అరణ్యములు అగుపడుతున్న నీ బ్రతుకు ఏదేను తోట వలె ఉంటుంది అని వాగ్దానం ఇస్తా ఉన్నాడు దేవుడు. ఇంకేమంటా ఉన్నారు దేవుడు? ఇంకేమో వారంటున్న మాటలు మనం గమనిస్తే, దాని ఎడారి భూములు యెహోవా తోట వలనగును అగునట్లు చేయుదును. ఆనంద సంతోషములను కృతజ్ఞత స్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. ఆనందము దేవుడు అనుగ్రహిస్తానని సెలవిస్తా ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతి నీలో ఉంటుంది. దేవుడు నీకు చేసిన మేలను బట్టి దేవుని నువ్వు కొనివాడుతుంటే, దేవుని నువ్వు ఆరాధిస్తుంటే, దేవుని నువ్వు స్తుతిస్తుంటే, అది చూసినటువంటి దేవుడు ఆనందంతో పరవశించిపోవాలని ఆశపడతా ఉన్నాడు. నీకు అలాంటి స్థితిని ఇవ్వాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. సంగీత గానములు దానిలో వినబడును. ఆనందంతో నువ్వు గంతులు వేస్తూ దేవుని ఆరాధిస్తున్న ఆ క్షణాన్ని దేవుడు నీకు తెలియజేస్తా ఉన్నాడు. సస్యశ్యామలమైనటువంటి బ్రతుకు దేవుడు అనుగ్రహించాలని ఆశపడతా ఉన్నాడు. మనం ఒక్కసారి గమనిస్తే, ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇక్కడ చూసినప్పుడు ఆయన రోమాపత్రిక 8:28 మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ మాటని మనం చూద్దాం. రోమాపత్రిక 8:28 ఒక మాట ఉంది. ఆ మాటను చూద్దాము. ఏముంది? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారము. నీవు, నేను, మనము దేవుని యొద్దకు వచ్చిన వారము కాదు. దేవుని అనాది సంకల్పంలో భాగంగా దేవుడు ఏర్పరచుకున్న వారము. ఆయన ఒకరిని ఆకర్షించకుండా ఎవరు ఆయన చింతకు రాలేరు. అనాది సంకల్పంలో పిలువబడిన నీవు, విశ్వాసంలో కొనసాగుతున్న నీవు, నేను, మనందరినీ దేవుడు పిలుచుకున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము సమకూడి జరుగుతా ఉన్నాయి. నెమ్మది అనుగ్రహింపబడుతుంది. మనం ఒక్కసారి గమనిస్తే, ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఒకసారి ఇంకొక మాటను చూద్దాం. మనం మత్తయి సువార్త 5:6 మాట ఉంది. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడను. నీతి అంటే దేవుని నమ్మడము. దేవుని నమ్మిన వారు దేవుని నుండి కార్యాలు పొందుకొని తృప్తిపరచబడతారు. దేవుని మేలును అనుభవిస్తారు. ఆయన విడిచిపెట్టువాడు కాడు అన్నటువంటి సత్యాన్ని మరొకసారి దేవుని యొక్క లేఖనాల్లో మనము చూడగలుగుతా ఉన్నాము. ఈ మాటలు మనం చదువుతా ఉన్నప్పుడు మనలోని ప్రతి విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటా ఉన్నప్పుడు మనము అధైర్యపడాల్సిన అవసరం లేదు. దేవుడు మాట విచ్చి తప్పువాడు కాదు, మాటను నెరవేర్చువాడై ఉన్నాడు. ఇదిగో మన ముందున్నటువంటి దేవుని ప్రజల్ని స్థిరపరిచాడు, సాక్ష్యంగా ఉంచాడు.
అయితే నిన్ను నన్ను మనలను కూడా ఆయన తగిన సమయమందు హెచ్చించి ఆశీర్వదించి ముందుకు నడిపించగలడు. మనం ఒకసారి గమనిస్తే ప్రియులారా, మరొక మాట మనం చూడగలుగుతాము. యెషయా గ్రంథం 60వ అధ్యాయము చివరి వచనంలో, వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, బలహీనుడు బలమైన జనమగును, యెహోవా నగు నేను తగిన కాలమున ఆ కార్యమును నెరవేరుస్తును అని. ఒక పర్టికులర్ సమయము, ఒక పర్టికులర్ సందర్భము, ఒక దినం అనేది ఉంది. ఖచ్చితంగా తగిన సమయం ఆయన నిన్ను హెచ్చిస్తాడు, మనలను హెచ్చిస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడన్న సత్యాన్ని ఈ దినము దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నారు. దేవుడు అందిస్తున్నటువంటి మాటల్ని మన హృదయంలో భద్రపరుచుకొని మనము ఒక్కసారి మరొక మాటను చూద్దాము. ఆయన ఇదే 51వ యెషయా గ్రంథంలో చెబుతూ 7వ వచనంలో ఒక మాట అంటారు. మనం చెప్పుకున్న రీతిగా, టైటిల్లో పెట్టుకున్న రీతిగా ఏమంట, నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధన హృదయం ముందుంచుకున్న జనులారా ఆలకించుడి, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. మరొకసారి చదువుతా ఉన్నాను. నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయం ముందుంచుకున్న జనులారా ఆలకించుడి, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. స్థితి బాగలేనప్పుడు, పరిస్థితులు బాగలేనప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, ఆపద ఉన్నప్పుడు, జీవితం అతలాకుతలం అవుతున్నప్పుడు, అంధకార సంబంధమైనటువంటి దారిలో పడి వేదనలకు గురవుతా ఉన్నప్పుడు, దుష్టుడు ఏలికగా ఉండి వేదన పరుస్తున్నప్పుడు, గమనిస్తున్నవారు మాట్లాడే మాటలు, మన చుట్టూన్నటువంటి ప్రజలు మాట్లాడే మాటలు, వీటిని బట్టి కృంగిపోవద్దు అంటున్నాడు. వీటిని బట్టి వేదన చెందొద్దంటా ఉన్నాడు దేవుడు. దేవుడిస్తున్న ఈ మాటను హృదయంలో ఉంచుకొని ధైర్యం పొందుకుంటూ తగిన సమయమున ఆయన అనుగ్రహించు తన వాగ్దానముకై, తను చేయు మేళ్లకై ఎదురు చూస్తూ నిరీక్షణ, ఓర్పు, సహనం కలిగి ముందుకు సాగుదాము. దేవుడు అనుగ్రహించు ఆ మేలును పొందుకుందాము. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా రాజా యేసయ్య, నీకు వందనాలు. ఇంతవరకు మీరు ఇచ్చిన ఈ మాటలను బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా నాయన, ఈ యొక్క వాక్యమును నాలో మాలో నాయన తండ్రి ప్రభు ఫలింపజేసి అయా మేము ముందుకు సాగుతూ మీలో ఫలించడానికి కృపను చూపమని, అయా అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చుమని, మమ్మల్ని మా కుటుంబాలకు దీవెనకరంగా ఉంచమని, మరొక్కసారి ప్రభు మీ చిత్తమైతే మీ సన్నిధికి చేరువచ్చే వరకు మీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటాం మా తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.